స్వరూప్ అన్న 5.5, 8.5, 24 LPA తెచ్చుకున్నాడు. సో స్వరూప్ అన్నకి తెలుసు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో తెలుసు. ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ ఫెయిల్యూర్స్ అనేవి చూసి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అని మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న నేను మీకు కరెక్ట్గా గైడ్ చేయగలను. జాబ్స్ రిలేటెడ్, ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా నేర్చుకుంటే ఎలా చేస్తే తెచ్చుకోవచ్చు నేను తెచ్చుకొని చూపించా. ఇంటర్వ్యూస్లో అడిగే టాప్ క్వశ్చన్స్ ఎలా మనం సాల్వ్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారో అది మీకు ఈ కోర్స్ త్రూగా తెలుస్తుంది. మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది నేను ఇస్తాను, ఇది నా మాట. ఎక్కువ వాల్యుయబుల్ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. సో నేను నా త్రూఅవుట్ జర్నీలో అవే నమ్ముతాను, మిగిలినంతా నేను చూసుకుంటా, మిమ్మల్ని అలా ప్రాసెస్లో తీసుకుంటారు. రైట్, ఎండ్లో కూడా ఒక సీక్రెట్ అనేది ఉంటుంది, సో అది కూడా మీకు తెలుస్తుంది. సో ఎక్కువ లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఐ గెస్ ఈరోజు ఈ వీడియో నా పెయిడ్ కోర్సెస్ గురించి ఉంటుంది, అంటే కోడ్ విత్ స్వరూప్. ఒకవేళ మీకు కోడింగ్ రావట్లేదు, మీరు బిగినర్, మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, జాబ్ రిలేటెడ్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలియట్లేదు, వెబ్ డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, మీకు ఇలాంటి టైంలో కరెక్ట్గా గైడ్ చేసేది ఎవరైతే ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ ఫెయిల్యూర్స్ అనేవి చూసి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అని మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న నేను మీకు కరెక్ట్గా గైడ్ చేయగలను. సో అదే ఇంటెన్షన్తో నేను పైథాన్ కోర్స్, రికార్డెడ్ కోర్స్ అనేది లాంచ్ చేశా at a price of $499, C course at a price of $499, HTML, CSS, JavaScript, Web Development Foundation course at a price of $640. అండ్ ఈ కోర్సెస్ అనేవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఉన్నాయి. రైట్, చాలామంది ఎన్రోల్ అవుతున్నారు, తీసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, అండ్ వెరీ గుడ్. నాతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు, టెలిగ్రామ్ గ్రూప్లో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం కోర్స్. దాని రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ A to Z ప్రతి ఒక్కటి నేను మీకు ఇస్తాను. అండ్ ఎందుకు మీరు నన్ను నమ్మాలి అంటే, నేను ఆల్రెడీ పైథాన్ C ఇవన్నీ చేసున్నాను, పైథాన్ ఫ్రీగా కూడా అప్లోడ్ చేసున్నాను. సో అవన్నీ చూసైనా కూడా నన్ను మీరు నమ్మొచ్చు, అన్న బాగానే చెప్తాడు కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పేసి. రైట్, సో ఇలా పెయిడ్ కోర్సెస్ రిలేటెడ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, నా దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నారో, సాఫ్ట్వేర్ జాబ్స్ రిలేటెడ్, ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా నేర్చుకుంటే ఎలా చేస్తే తెచ్చుకోవచ్చు నేను తెచ్చుకొని చూపించా. రైట్, సో చాలా రోజుల నుంచి నేను అంటున్నాను, నా మీద బాధ్యతలు పెరుగుతాయి అని చెప్పేసి. సో డేటా స్ట్రక్చర్ అల్గోరిథం కోర్స్ ఇదే నా బాధ్యత ఇప్పుడు. దీని రిలేటెడ్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో సూపర్ కాన్ఫిడెన్స్, సూపర్ హ్యాపీనెస్ అనేది మీ ఫేస్లో ఉంటుంది. అండ్ ఎండ్లో కూడా ఒక సీక్రెట్ అనేది ఉంటుంది, సో అది కూడా మీకు తెలుస్తుంది. సో ఎక్కువ లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఈ వీడియో నేను టోటల్గా 14 పార్ట్స్లో డివైడ్ చేశాను. ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, అండ్ కింద టైం స్టాంప్స్లో కూడా ఉంటుంది, సో దట్ మీరు ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు టైం స్టాంప్స్ బట్టి. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ వై పెయిడ్ కోర్స్. డబ్బులు ఎందుకు రా తీసేసుకుంటున్నావు, ఎందుకు నువ్వు డబ్బులు ఇలా అయిపోయావు అని చెప్పేసి. సో ఈ పెయిడ్ కోర్స్ చేస్తున్నందుకు రీజన్ ఏంటంటే, ఒకటి, నేను ఈ వేలల్లో మీ అందరికీ యూట్యూబ్లో మన పైథాన్ కోర్స్ 30,000+ అది వెళ్తుంది. సో వాళ్ళందరికీ నేను ఒకేసారి చెప్పలేను. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే పర్సనల్గా కావాలి, స్వరూప్ అన్న పర్సనల్గా అన్న ఇలా చేయొచ్చు, అది చేయొచ్చు, లేదా ఏదో ఒకటి వీక్లీ అయినా కూడా గైడెన్స్ లాగా అవసరం ఉంటుంది. ప్లస్ డౌట్స్ వస్తే డౌట్స్ సాల్వ్ చేయడానికి ఎవరు ఉంటారు? యూట్యూబ్లో మీరు ఫ్రీగా వింటే ఉండరు. సో డౌట్స్ సాల్వ్ చేయడానికి, నాకు ఇంట్రెస్ట్ రావడానికి, రైట్, నేను మీతో కలిసి కోర్సెస్ అనేవి చేయడానికి, సో ఇవన్నీ చేయడానికి మనకి పెయిడ్ కోర్స్ మాత్రమే ఓన్లీ సొల్యూషన్. అండ్ ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ గుర్తుండవు నాకు. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకొని ఒక బెస్ట్ కోర్స్ ఎవర్ క్రియేట్ చేద్దామనే ఇంటెన్షన్తో పెయిడ్ కోర్సెస్ అనేవి నేను చేస్తున్నాను. ఇవన్నీ మన వెబ్సైట్ తయారు చేయించా, మన యాప్ తయారు చేయించా. ఒకవేళ ఫ్రీగా అయ్యి ఉంటే ఇవన్నీ అవ్వకపోదును. సో అర్థమవుతున్నా బ్రో, పెయిడ్కి రీజన్ మనకంటూ కమ్యూనిటీ గ్రూప్, పర్సనల్ గైడెన్స్ అన్నీ ఉంటాయి. ఉత్తనే మీరు డబ్బులు అనేవి ఇవ్వట్లేదు. అండ్ ఈ కోర్సెస్ కూడా నేను వేలల్లో పెట్టట్లేదు. ఐఎమ్ ప్రైసింగ్ దీస్ కోర్సెస్ అట్ జస్ట్ $499 C కోర్స్, పైథాన్ కోర్స్, అండ్ $640 మన వెబ్ డెవలప్మెంట్ కోర్స్, అండ్ DSA కోర్స్ కూడా ఇప్పుడు మనం లాంచ్ చేస్తాం. మొత్తం అన్ని డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో లెట్ స్టార్ట్ విత్ ద సెకండ్ పాయింట్. అదేంటంటే లాంచింగ్ అవర్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం కోర్స్ ఇన్ జావా.
ఎందుకు జావా మాత్రమే ఎందుకు? ఎందుకంటే నేను జావా చేశాను బ్రో. పైథాన్ అనుకుంటుంటే మీరు జావా చేయండి, పైథాన్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, జావాలో డేటా స్ట్రక్చర్ అల్గోరిథం అనేది చేయండి, మీకు ద బెస్ట్ కాంబినేషన్. లేదా పైథాన్ C++, ఇలా 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మీరు ఉంచుకోవాలి. సో జావా అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సిన లాంగ్వేజ్ C++ కంటే కూడా, ఎందుకంటే జావాలో మనకి ఊప్స్ కాన్సెప్ట్తోనే మొత్తం అంతా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట జావా అనేది. సో దట్స్ వై ఐ ప్రిఫర్ జావా. C++ కూడా ఈక్వల్గానే ఉంటుంది, పైథాన్ బిలో అంతే ఉండదు. సో జావా DSA కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము. నెక్స్ట్ పాయింట్ వస్తేప్పటికి వై డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్. చూడండి, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్ అనేది జాబ్కి ఇంటర్వ్యూ రౌండ్స్ అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్న్షిప్ అప్పుడు నన్ను అడిగారు. సో డేటా స్ట్రక్చర్ అల్గోరిథం అనేది మీకు జాబ్ అయినా, ఇంటర్న్షిప్ రావాలన్నా, లేదా మీ లైఫ్లో లాజికల్ థింకింగ్ అలాంటివన్నీ మీరు ఈ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం అనేది నేర్చుకొని అచీవ్ చేయొచ్చు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి? ఒకటి, ఇంటర్న్షిప్స్కి హెల్ప్ అవుతుంది, జాబ్ ఇంటర్వ్యూస్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ మీ లాజికల్ థింకింగ్, మీ ఆలోచన విధానం అనేది పెంచుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వై డేటా స్ట్రక్చర్ అల్గోరిథం అనేది మీరు ఏది చేస్తున్నా కూడా కంపల్సరీగా చేయాల్సిన ఒక కోర్స్. ఇప్పుడు ఎవరి కోసం ఈ కోర్స్? ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆఫ్ దేర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నారో వాళ్ళు ఇంటర్న్షిప్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ఏదో ఒక మంచి ప్రోగ్రామింగ్, లాజిక్ థింకింగ్, ఆలోచన విధానం ఎలా చేసుకోవాలి అనేది పెంచుకుందాం అనుకుంటున్నారో, ఇంటర్వ్యూస్లో అడిగే టాప్ క్వశ్చన్స్ ఎలా మనం సాల్వ్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మీకు ఈ కోర్స్ త్రూగా తెలుస్తుంది. అండ్ ఎవరి దగ్గర అయితే నెక్స్ట్ 6 months టైం అనేది ఉందో, నెక్స్ట్ 6 months అంటే మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ ఉండొచ్చు, అవి నేను ఎక్సెప్షన్ ఇస్తా, బట్ 6 months టైం అనేది మీ దగ్గర ఉంటే ఈ కోర్స్ అనేది మీకోసమే. ఎందుకు అంటే నా 24 lakhs ప్యాకేజ్ జర్నీ చెప్పినట్టే ఏదో 6-7 monthsలో పీకేసేది కాదు, 7 years జర్నీ. సో దాని అంతట్లో ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, లెర్నింగ్స్ ఉన్నాయో, మొత్తం అన్నీ ఉన్నాయో, ఇంటర్న్షిప్ రిలేటెడ్ అవ్వచ్చు, అన్నీ రిలేటెడ్. ఎందుకంటే నాకు ఆన్ క్యాంపస్ 5.5 LPA టెక్ మహీంద్రా జాబ్ వచ్చింది, ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్ వచ్చింది 11,000 స్టైపెండ్ పర్ మంత్, ప్లస్ అదే ఇంటర్న్షిప్ స్టార్టప్లో నాకు ప్రీప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చారు 8.5 LPA. నెక్స్ట్ 24 lakhs ప్యాకేజ్ అనేది నాకు మార్కెటింగ్ ప్లస్ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ సైడ్ అనేది వచ్చింది జాబ్ అనేది. సో నేను మీకు కరెక్ట్ గైడెన్స్ బ్రో, ఇవన్నీ నాకు రెసెషన్ టైంలోనే వచ్చాయి. ఎలా మీరు యాప్టిట్యూడ్ ఇవన్నీ నేర్చుకోవాలి దగ్గర నుంచి, ఎలా మీరు 24 lakhs ప్యాకేజ్ సీక్రెట్స్ ఇవన్నీ ఏంటి అనేది నేను మీకు గైడ్ చేయగలను. అండ్ త్రూ అవుట్ దిస్ జర్నీ నాకు హెల్ప్ చేసింది డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్. అది నేర్చుకోవడం వల్ల నేను ప్రోగ్రామింగ్, లాజికల్ థింకింగ్ మాత్రమే పెంచుకోలేదు, నేను ఏదైనా ఆలోచిస్తే ఎలా ఆలోచన విధానం అనేది నేను పెంచుకోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం కోర్స్. ఇది మీరు కరెక్ట్గా నాతో పాటు 6 months చేస్తే మీరు కూడా మీ థింకింగ్ అనేది పెంచుకుంటారు. సో ఇది ఫస్ట్ ఇయర్ లేదా ఎవరి దగ్గర అయితే 6 months టైం ఉందో వాళ్ళ కోసం ఈ కోర్స్. ఇంజనీరింగ్ వాళ్ళకి కాదు, ప్యారలల్గా ఏది చేస్తున్నా కూడా సాఫ్ట్వేర్ జాబ్ రిలేటెడ్ ట్రై చేద్దాం అన్న వాళ్ళకి. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత బ్రో అంటే 1,500 రూపీస్ మీకు April 20 వరకు 999 ప్రైస్కి దొరుకుతుంది. అంతే, ఇంకా ఎక్స్ట్రా తోటకూరలు ఏం చెప్పను, డైరెక్ట్ 999. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడమే. 999 టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది, మొత్తం అంతా అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ప్రైస్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి కోర్స్ స్టార్టింగ్ డేట్ ఏంటి? కోర్స్ అనేది రికార్డెడ్ మాడ్యూల్, ఫస్ట్ రికార్డెడ్ మాడ్యూల్ అనేది మనకి April 28th స్టార్ట్ అవుతుంది. బట్ అంటిల్ దెన్ నేను మీకు జావా ఫ్లేవర్ అనేది ఇస్తాను. ఎందుకంటే చాలామంది వితౌట్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం బేసిక్ నాలెడ్జ్ లేకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారు. సో మీరు కోర్స్ సూపర్ డూపర్గా చేయాలంటే మీ కొంచెం ఫ్లేవర్ అనేది ఇవ్వాలి, ప్రోగ్రామింగ్ ఫ్లేవర్ అనేది ఇవ్వాలి. సో మీ చేత ఈ 30 days మీకు ప్రోగ్రామింగ్ అనేది మన పైథాన్లో ఏవైతే షీట్స్ ఉంటాయో ఆ షీట్ అనేది సాల్వ్ చేపిస్తా. చేయమంట, మీ దగ్గర కూర్చొని చేయించను, చేయమంట. మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి చేస్తే నెక్స్ట్ 6 months మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది, అది నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో April 28th ఇస్ ద ఫస్ట్ రికార్డెడ్ మాడ్యూల్ అనేది వస్తుంది మంది. అక్కడ నుంచి పర్ వీక్ 2 రికార్డెడ్ మాడ్యూల్స్ అనేవి అప్లోడ్ అవుతాయి, లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ పాయింట్ క్లియర్ కదా. కోర్స్ స్టార్టింగ్ డేట్ వస్తేప్పటికి April 28th. అప్పట్లోగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వస్తేప్పటికి ఈ కోర్స్ రికార్డెడా లైవా? రికార్డెడ్ అనేది నేను నమ్ముతాను, ఎందుకంటే ఇప్పుడు లైవ్లో నేను ఏదో స్పెసిఫిక్ పర్సన్ డౌట్ మాత్రమే సాల్వ్ చేస్తుంటాను, కానీ రికార్డెడ్లో నా ఎక్స్పీరియన్స్, నా ఫెయిల్యూర్స్, నేను ఎలా చేశాను, నేను ఎలా చేయకూడదు, ఎలా చేయకూడదు, మీరు ఎలా చేయాలి అనేది మొత్తం అంతా కలిసి ఒక షార్ట్ వీడియోలాగా చేయగలను. ఎందుకంటే ఇది గంటల వీడియోలు ఉండవు, ఇక్కడ 5 minutes, 10 minutes, 2 minutes వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటివి మీకు చేయడానికి ఇష్టపడతారు. అండ్ అదే నేను నా ప్రీవియస్ కోర్సెస్ దగ్గర నుంచి నేర్చుకునేది.
గంటలు గంటలు లైవ్ కోర్సెస్ పెడితే ఎందుకు బ్రో, వేస్ట్. ఎవరు నేర్చుకోండి, నేనే చూడను, నేనే కోర్స్ తీసుకుని నేను చేయను. బట్ ఒకవేళ అదే ప్లేస్లో మీరు రికార్డెడ్ షార్ట్గా ఉంటాయి, మీకు క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, అందుకు రికార్డెడే ఉంటుంది. అండ్ ఇది ఎప్పటికీ అవుతుంది, నెక్స్ట్ 6 monthsలో మనకి రికార్డెడ్ అనేది కంప్లీట్గా మాడ్యూల్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. వీక్లీ 2 వస్తాయి. నెక్స్ట్ వీక్లీ 1 or 2 లైవ్ మెంటర్షిప్ సెషన్స్ అనేవి ఉంటాయి. మెంటర్షిప్ సెషన్స్ అంటే మీరు ఇబ్బంది పడతారు చేస్తున్నప్పుడు, డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, రెజ్యూమే రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, ఇంటర్న్షిప్ రిలేటెడ్. సో వీటిలన్నిటి రిలేటెడ్ మెంటర్షిప్ సెషన్స్ అనేవి లైవ్ జరుగుతాయి. సో ఇవి మీరు అటెండ్ అయ్యి ఇక్కడ నాతో మీరు పర్సనల్గా డిస్కస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇదంతా స్పెషల్ గ్రూప్ అనేది ఉంటుంది, మనకి అన్నీ అందులోనే డిస్కస్ చేసుకుంటాం. ఈ గ్రూప్ నేను ఎక్కడ రివీల్ చేయను. 6 months తర్వాత ఈ గ్రూప్లో ఎవరైతే బాగా చేస్తారో వీళ్ళకే మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది నేను ఇస్తాను. ఇది నా మాట. బాగా చేయాలంటే మీరు చూపించాలి మీరేంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి రికార్డెడ్ లైవ్ క్లియర్ కదా. డ్యూరేషన్ ఎంత? 6 months. April 28 నుంచి 5 months, 6 months అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్కి వాల్యూ ఏమైనా ఉంటుందా బ్రో అంటే ఉంటుంది సర్టిఫికేషన్కి వాల్యూ, కానీ ఏదో గూగుల్ ఇలాంటి ఆర్గనైజేషన్ కాదు కదా మంది. సో మనది అంత వాల్యుబుల్ ఉండదు. కానీ ఆ గూగుల్ ఇలాంటి కోర్సెస్లో ఏవైతే వాల్యూ ఉంటుందో, స్కిల్స్ ఉంటాయో, ఆ స్కిల్స్ కంటే ఎక్కువ వాల్యుబుల్ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. సో నేను నా త్రూఅవుట్ జర్నీలో అవే నమ్ముతాను. సో నేను కూడా మీకు చేత అవే దాని మీద ఫోకస్ చేస్తాను. సర్టిఫికేషన్ కంటే వాల్యుబుల్ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? ఈ 999 ఇట్స్ నాట్ 999. దీనికి వాల్యూ లేదు. అంత కాస్ట్లీ కోర్స్ అనుకోని మీరు తీసుకోండి, అనుకోని మీరు స్టార్ట్ చేయండి, అనుకోని మీరు చేయండి. అప్పుడు మీరు కూర్చొని చేస్తారు. అండర్స్టూడ్? ఈ పేమెంట్ అనేది ఏదైతే 999 ఉంటుందో అది మీరు మంత్లీ కట్ అవసరం లేదు. వన్స్ కడితే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 1 time పేమెంట్ అంతే. ఇంకేం ఆశించట్లేదు మీ దగ్గర నుంచి, కన్సిస్టెన్సీ తప్ప. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తేప్పటికి ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. చూడండి, నేను ఏదో పెద్ద ఆర్గనైజేషన్ కాదు, ఎందుకంటే పెద్ద ఆర్గనైజేషన్సే ఇంటర్న్షిప్ జాబ్స్ తెప్పించడానికి తీరిపోతుంది వాళ్ళకి. కానీ నేను ఏవైతే ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఫెయిలియర్స్ అనేవి చూశాను. ఎలా మీరు ఇంటర్న్షిప్ అప్లై చేయాలి, ఎలా జాబ్కి అప్లై చేయాలి, ఎలా చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మీకు లైవ్ మెంటర్షిప్ సెషన్ త్రూగా తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో నెక్స్ట్ 6 months తర్వాత చేంజ్ అయిపోతారు ఒకవేళ నన్ను ఫాలో అయితే. సో అవే నా బాధ్యత. ఇప్పుడు మీరే నా బాధ్యత. అర్థమవుతుందా? ఈ కోర్సులో తీసుకున్న వాళ్ళే నా బాధ్యత. సో ఆ తర్వాత రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఫ్రీగా కూడా ఆ తర్వాత ఎప్పుడు వస్తాయి. ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ ఇది ఖచ్చితంగా నేర్చుకుంటారు. దీని రిలేటెడ్ మెంటర్షిప్ సెషన్స్లో నేను ఎలాగైతే చెప్పాను, నా ఫెయిల్యూర్స్, నా జర్నీ రిలేటెడ్, మీరు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది మొత్తం అంతా తెలుస్తుంది. వెడ్నెస్డే నైట్ ఉంటుంది. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన గ్రూప్లో అందరినీ డిస్కస్ చేసుకొని మీకు ఏదైతే టైం ఫ్లెక్సిబుల్గా ఉందో ఆ టైంలోనే మనం చేస్తాము. మ్యాక్సిమం సండే ఈవినింగ్స్ ఆ టైంలో మనం చేస్తాము, లేదా సాటర్డే ఈవినింగ్స్, నైట్స్, రైట్. సో మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మనం మెంటర్షిప్ సెషన్స్ అనేవి చేస్తాం. దీని తర్వాత హౌ మెనీ ప్రాబ్లమ్స్ యూ విల్ సాల్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు అనేది తెలుసుకునే కంటే మీరు ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, ఏం ప్రాబ్లమ్స్ చేస్తారు. స్వరూప్ అన్న బయట డ్రైవర్స్ లిస్ట్, లవ్ బబ్బర్ లిస్ట్, నెక్స్ట్ ఇంకా ఇలా పెద్ద లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్, స్టాండర్డ్ గూగుల్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. స్వరూప్ అన్న 5.5, 8.5, 24 LPA తెచ్చుకున్నాడు. సో స్వరూప్ అన్నకి తెలుసు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో తెలుసు, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీరు సక్సెస్ అవుతారో తెలుసు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో డెప్త్గా వెళ్ళిపోయి లాస్ట్ ఇయర్లో అది మీకు గుర్తు లేకపోతే ఇంకెందుకు దాన్ని యూజ్ నేర్చుకొని. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్, క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేవి 200 to 300 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు డ్యూరింగ్ దిస్ GSA కోర్స్. ఇప్పుడు మీకు వేలల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించేస్తా అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు. మీకు ప్రాబ్లమ్స్ అనేవి 200 to 300 ఉంటాయి. క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డ్రైవర్స్ లిస్ట్, లవ్ బబ్బర్ లిస్ట్, కునాల్ కుషోహా, అప్నా కాలేజ్, ఇలా అందరి దగ్గర నుంచి నేను నేర్చుకొని వచ్చా. సో ఇవన్నీ మిక్స్ చేస్తే మీకు స్వరూప్ షీట్ అనేది ఉంటుంది. సో ఈ షీట్ అనేది మీరు చేస్తే మీకు చాలు, ఇంటర్న్షిప్కి ప్రాబ్లమ్స్ చాలు. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ అవన్నీ మీ రెజ్యూమేలో చూపించుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వస్తేప్పటికి ఎవరు చదివిపిస్తారు మీకు? నేను పర్సనల్గా చదివిపిస్తాను. కూర్చొని పెట్టి చదివించను, బట్ చెప్తాను, గైడ్ చేస్తాను, అన్నీ చేస్తాను. ఇంకెవరు ఎక్స్ట్రా పర్సన్స్ అనేవాళ్ళు రారు. నెక్స్ట్ ఎలా ఎన్రోల్ అవ్వాలి ఈ కోర్సులోని? సింపుల్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ వెళ్ళి వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు అక్కడ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా అప్డేట్ అవుతుంటుంది వెబ్సైట్ అనేది, బట్ అక్కడ మీరు బయట కొట్టేయచ్చు. కూపన్ అంతా ఆల్రెడీ అప్లై అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ మెంబర్స్కి కూపన్ అనేది అప్లై అయిపోతుంది. 999 ప్రైస్లో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. ఎన్రోల్ అయిపోగానే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోవచ్చు. అండ్ మీరు ఏదైతే మెయిల్, ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి పే చేస్తున్నప్పుడు. యూపీఐ, ఫోన్పే, కార్డ్ దేంతోనే కూడా మీరు పే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు కోర్స్ తీసుకుని ఇది ఏదైతే మెయిల్ ఉందో మెయిల్తోనే మీకు పాస్వర్డ్ కూడా వస్తుంది. దాంతో లాగిన్ అయ్యి డాష్ బోర్డ్కి వెళ్తే మీ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. బట్ మీకు ప్రతి డీటెయిల్ ఏం డౌట్ ఉన్నా
టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఏమీ టెన్షన్ పడొద్దు, రైట్. సో మీ డౌట్ ఈస్ క్లియర్, రైట్. ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేది క్లియర్. ఇప్పుడు దీని తర్వాత వ్యాలిడిటీ అంతా లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఎప్పటివరకు అయితే ఉంటారో, మీరు ఎప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతారో ఆ తర్వాత కూడా ఈ కోర్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. 1 టైం పేమెంట్ చెప్పా కదా. సో దీని తర్వాత హౌ టు యాక్సెస్ దిస్ కోర్స్ని ఎలా వినాలి? మొబైల్లో ప్లేస్టోర్లో మన కోడ్ విత్ స్వరూప్ యాప్ ఉంటుంది, లేదా మన ల్యాప్టాప్లో అంటే మనకి వెబ్సైట్ అనేది ఉంటుంది, swaroop251.graphy.com. లాగిన్ అయ్యి మీ ఈమెయిల్ ఏదైతే దేంతో పర్చేస్ చేశారో లాగిన్ అయ్యి మీరు కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్లోకి వెళ్ళి. దీని తర్వాత వాట్ టు డూ ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్స్. మీరేం చేయక్కర్లేదు, కన్సిస్టెంట్గా మీ ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టండి. మిగిలినంతా నేను చూసుకుంటా, మిమ్మల్ని అలా రాకెట్లో తీసుకెళ్తా పైకి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కోర్స్. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఎక్కడి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ చాలామంది కంటే హెడ్ ఉన్నారు. మీరు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకున్నారు, మీరు ఇంకొక స్టెప్ తీసుకొని కోర్స్ తీసుకోవాలంతే. ఎందుకు బ్రో పెయిడ్ అంటున్నా? చెప్పా కదా ఆల్రెడీ రీజన్. పెయిడ్ అంటే నేను పర్సనల్గా ఉంటాను, నేను కూడా మీ చేత ఎక్కువ టైం స్పెండ్ చేయగలను. అండ్ ఐ వాంట్ దిస్ కోర్స్ టు బీ ద బెస్ట్ కోర్స్ ఇన్ ద ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ. సో అది చేయాలంటే నాకు మీ తోడు కావాలి, స్పెషల్ గ్రూప్ కావాలి, స్పెషల్ పీపుల్ కావాలి, ఇంట్రెస్టెడ్గా ఉన్న ఫైర్తో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కావాలి. సో వాళ్ళు ఉంటే నేను కూడా ఫైర్ లాగా మన కోర్స్ అనేది ఫైర్ అవుతుంది.